నీ ప్రార్థన శక్తి కలిగిందిగా ఉండాలి. శక్తి కలిగిందిగా ఉండాలి. నువ్వు తలంచుకో, విశ్వాసం ఉంచు. ఒకరు చెప్పాను కదా, నీలో ఏవైనా బలగింతలు ఉంటే సరి చేసుకో. నీలో బలగింతలు లేకుండా ప్రభుత్వం నీ జీవితం కట్టబడి ఉందా? ఎలాగుండాలా? నీ ప్రార్థన శక్తి కలిగింది, బలము కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. నీ జీవితాన్ని, నీ కుటుంబ స్థితిగతులను కూడా ఏం చేయగలదు? మార్చడానికి శక్తి కలిగింది. ప్రైజ్ హల్లెలూయా. నీ కుటుంబ స్థితిగతులను కూడా మార్చడానికి శక్తి కలిగింది. అర్థమైందా? నీ గ్రామాన్ని కూడా ఏం చేయగలదో, గ్రామ చరిత్రను కూడా తిరగేయగలిగింది. ఉంటుంది. ఇలాంటి రోషన్ తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారండి. గ్రామం అక్కడ పెట్టమ్మా, నువ్వు పెద్ద గ్రామం కాడికి వెళ్తాం. మా జీవితాలు చూడు ముందల. మా కోసం ప్రార్థన చేయి. ఎప్పుడు? నేను చచ్చిపోయేదాకా మీకోసమే ప్రార్థన చేయాలి. అవునా? నేను చచ్చిపోయేదాకా మీ దగ్గర నుంచి ప్రార్థన ఏమంటారు? ప్రార్థన చేయమని చెప్పేసి ఏదో ఒకటి చీటీలు మన దగ్గర చీటీలు అలవాటు లేదులే. ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తానే ఉంటాయి ఎప్పుడు దాకా, నేను చచ్చిపోయేదాకా. దేవుడి దగ్గర నుంచి ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది. తీసుకుంటారమ్మా? ప్రేయర్ రిక్వెస్ట్ దేవుడు పంచుతున్నాడు ఇప్పుడు చీటీని. తీసుకుంటారా? చెప్పండి. అలాగే చూస్తారు నాయన. దేవుడి దగ్గర నుంచి ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నాం కానీ అని చెప్పేసి అర్థం కావట్లేదా? ఆయన కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? ఈ గ్రామం కోసం ప్రార్థన చేయి, పట్టణం కోసం ప్రార్థన చేయి, నీ ఇండియా కోసం ప్రార్థన చేయి. దేవునికి స్తుతి కలుగునుగా. ఇండియా చరిత్ర మారుస్తాను, నీ గ్రామ చరిత్ర మారుస్తాను, నీ పట్టణపు చరిత్ర మారుస్తా, నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పేసి ప్రేయర్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాడు? దేవుడు సంఘంలోకి తీసుకొచ్చి పంచుతున్నాడు. అసలు ఆయన ఎవరు చూస్తారండి? ఆయన ఎవరు చూస్తారు? మనమే ఇన్ని పట్టుకుంటాంగా. ఒక్కొక్కరికి ఎన్ని ఉంటాయమ్మా? సింహాచలం తల్లి ఎన్ని ఉంటాయి? 5, 6, 7, 8. మన అబ్బాయి, మన అమ్మాయి, మన ఆయన, మన కోడలు, మన కొడుకు, మన కూతురు, మనవడు, మనవరాలు. చెప్పండి. ఇంకా ఇరుగోళ్ళు, అన్నయ్యలు, చెల్లెళ్ళు, వదినమ్మలు, అక్కలు, ఇరుగోళ్ళు, పొరుగోళ్ళు, బంధువులు. ఇన్ని చీటీలు. ఒకవేళ చీటీలు పరిచర్య కనుకుంటే దొంతలు బాక్సులు నిండిపోయి మనకి. అర్థమైందండి? ఇన్ని చీటీలు పట్టుకుని నువ్వే వస్తావయ్యి. నువ్వు వస్తే ఇంక దేవుడి చేతిలోని చీటీని ఏమని చూస్తావు నువ్వు? ఆయన ఒక చీటీ తీసుకొచ్చా నీ దగ్గరికి. ఒక చీటీ ఏం కావాలా? నీ చీటీలన్నీ తీసి ఆయన చేతిలో పెట్టేసి, ఈ చీటీల సంగతి నువ్వు చూసుకో, ఆ ఒక్క చీటీ సంగతి నేను చూసుకుంటా. దేవునికి స్తుతి కలుగును గాక. నా చీటీలన్నీ నువ్వు చూసుకో, నీ ఒక్క చీటీ సంగతి ఏం చేస్తానో నేను చూసుకుంటా. సమస్య అనేది చచ్చిపోయేదాకా ఉంటాయి తల్లి. అర్థమైందండి? మనకున్న సమస్యలు ఏం చేస్తాయి? ఎన్నో ఉంటాయి. దేవుడికి స్తుతి కలుగును గాక. అయితే ఏం చేయాలి చెప్పండి? దేవుడి చేతిలో ఉన్న చీటీ తీసుకు ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయి. నీ గ్రామం కోసం, నీ పట్టణం కోసం, నీ దేశం కోసం ప్రార్థన చేయి. నీ కన్నీటితో ఇండియా మీద ఏం కావాలా? ఏం కావాలి? కొంతమంది ఇండియా మ్యాప్ పెట్టుకొని కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిది. ఇండియాలో నీ కన్నీటి చుక్కలు ఇండియాని తడపాలి. నీ ప్రార్థన రోదనలు ఇండియాలో వినబడాలా. దేవునికి స్తుతి కలుగును గాక. నీ స్వరం, శబ్దం ఎవరికి వినబడాలా? ఇండియాలోంచి దేవుడికి వినబడాలి. ఇండియాలోంచి దేవుడికి వినబడాలా. నీ గ్రామంలోంచి దేవుడికి వినబడాలా. నీ పట్టణంలోంచి దేవుడికి వినబడాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అప్పుడు ఏం జరుగుతుంది? ఇండియా కోసం నిలబడి నీ ఎదుట నిన్ను శోధించాలనుకున్న దురాత్మలు, చీకటాత్మలు నిలబడో. దేవుడికి స్తుతి కలుగును గాక. నిన్ను శోధించాలనుకుని ఏవి కూడా నిలబడవు. నువ్వు ఎవరి కోసం నిలబడ్డావు? ఇండియా కోసం నిలబడ్డావు, నీ ఊరు కోసం నిలబడ్డావు, నీ ప్రాంతం కోసం నిలబడ్డావు. కనుక దేవుడి నీకున్నటువంటి బలం ఎలాగా? నువ్వు ఎప్పుడైతే నిలబడ్డావు, ఆయన బలం, ఆయన ప్రభావం నీ జీవితంలోకి వచ్చి ఏం చేస్తా? నిన్ను బలవంతులుగా, శక్తివంతులుగా చేసి నిలబెడతాది. నీతో పోరాడేవన్నీ కూడా ఎదుటి ఏం చేస్తాయి? ఓడిపోతాయి. ఇప్పుడు వరకు ఏంటి? అప్పు అని ఏడిసింది, ఇప్పుడేంటి ఇండియా అని పట్టుకుంది. ఇప్పుడు వరకు మా ఆయన ఏడిసింది, ఇప్పుడేంటి వాళ్ళ ఆయన కనపడతలేదేంటి? ఇండియా కనపడుతుంది అమ్మాయి దగ్గర. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా ఏంటి చెప్పండి? ఏదో సమస్యలు ఉంటాయి కదా, ఏవో సమస్య ఉంటుంది కదా మీకు. ఆ సమస్య పట్టుకుని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. ఇప్పుడు ఏంటి? ఇండియా కనపడుతుంది, ఊరు కనపడుతుంది. అమ్మో, దేవుడికి స్తుతి కలుగు. వెళ్ళి కొంచెం కదిలిచ్చి చూద్దామా? ఒక రాయేసి చూద్దామా? అది రాయేసారు. ఏదో రాయి తగిలింది. తగిలినా కూడా ఏం చేయలేదు, కదలలేదు, చెల్లించలేదు. ప్రార్థన చేస్తాను. ఈ అమ్మాయితో మనం ఏం చేయలేం, ఈ అబ్బాయితో మనం జయం పొందలేం అని చెప్పేసి
వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? ఏ ప్రార్థన చేద్దాం చెప్పండి. ఇప్పుడు ఎవరి చీటీ తీసుకుందాం? మన చీటీలే మన చేతులు పెట్టుకుందామా, దేవుని చీటీ తీసుకుందాం? దేవుని చీటీ తీసుకుందాం. దేవుని చీటీ తీసుకుని నేను నా ఇండియా కొరకు. ఎవరి కొరకు? నేను నా ఇండియా కొరకు, నేను నా పట్టణం కొరకు, నేను నా ప్రాంతం కొరకు, నేను నా ఏరియా ప్రజల కొరకు, నేను నా దేవుని కొరకు. దేవునికి స్తుతి కలుగును గాక.